చూస్తారు కదండి, ఇవాళ మనము కంచు కడాయిలో నేను దాల్ మఖనీ చేస్తున్నానండి. నాకు ఎందుకో హోటల్ స్టైల్లో తినాలనిపించింది. అందుకని రాత్రే నేను కొంచెం మినపప్పు, కొంచెము మన నల్ల మినపప్పు ఉంటుంది కదండి, అది అందులోనే కొంచెము రెడ్ రాజ్మా ఉంటుంది కదా, అది రెండే కలిపి నానేసేసుకున్నాను. పొద్దున్న ఏం చేశానంటే అది శుభ్రంగా చక్కగా క్లీన్ చేసేసుకుని అది కుక్కర్ పెట్టేసుకున్నానండి. కొంచెం వాటరు, కొంచెం పసుపు, చిన్న అల్లం ముక్క, ఒక పచ్చిమిరపకాయ వేసుకుని. సో కుక్కర్ దగ్గర ఒక 6, 7, 8 విజిల్స్ వరకు రానిచ్చానండి. 8 విజిల్స్ వరకు రానిచ్చాను, అంటే మన దాల్ క్వాంటిటీని బట్టి. సో విజిల్ వచ్చాక అది ఏం చేశానంటే లైట్గా ఒకసారి చల్లారనిచ్చాను. చల్లారనిచ్చి కొంచెం సగం తీసాను, అందులోంచి తీసి మిక్సీ వేసానండి. సో మిక్సీ వేసాక నేను ఏం చేశానంటే శుభ్రంగా పక్కన పెట్టుకున్నాను. ఈ లోపల ఏం చేశాను, చక్కగా ఒక కడాయి పెట్టుకున్నాను. ఇలాగా కంచిది హోటల్ స్టైల్లో తినాలనిపించింది నాకు, అందుకని అందులో కొంచెము ఆయిల్, కొంచెము గీ రెండు కలిపి వేడి చేసుకున్నానండి. కొంచెం బ్లాక్ జీరా ఉంటుంది కదా, అది ఒక పావు స్పూన్ అంటే పావు స్పూన్ బ్లాక్ జీరా వేసుకున్నాను. అందులోనే ఒక గార్లిక్ క్రంచ్ చేసి వేసుకున్నానండి, అంటే క్రష్ చేసి వేసుకున్నాను. అది బాగా వేగుతుంది. ఆ వేగినప్పుడు ఏం చేశానంటే అందులో ఒక టమాటా ఉంటుంది కదండి, టమాటా కూడా ఒక ప్యూరీ చేసుకున్నాను, అది కూడా వేసి వేయించాను. నెక్స్ట్ టైం ఫుల్ పెడతానండి. ఇవాళ నేను హడావిడిలో తొందరలో చేయడంలో నేను పెట్టడం మర్చిపోయాను. నెక్స్ట్ టైం ప్రాసెస్ మొత్తం పెడతాను. సూపర్ వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఆల్రెడీ నేను నార్మల్ ముకుల్లో చేశాను, కంచి ముకుల్లో ఇదే ఫస్ట్ టైం చేయడము. సో అందుకని ఇవాళ కంచి దాంట్లో ట్రై చేశాను అనమాట. సో మనకి టేస్ట్ అయితే చూడడానికైతే చాలా కలర్ఫుల్గా, చాలా దీనిగా ఉంది. అది టమాటా ప్యూరీ కూడా వేసి వేయించేసానండి. వేయించి శుభ్రంగా అందులో మనకి ఇప్పుడు దాల్ మనం మిక్సీ వేసుకున్నది ఉంది కదండి, అది వేసాను. కుక్కర్ పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసానండి. ఒక గ్లాసు వాటర్ వేసాను. ఇగో చూసారు కదా ఇలా చక్కగా నీట్గా ఉడుకుతుంది. అందులో లైట్గా కొత్తిమీర వేసానండి. నేను కొత్తిమీర వేసాను. ఉప్పు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు. నెక్స్ట్ కొంచెము మనము కిచెన్ కింగ్ గరం మసాలా ఉంది కదండి, అది యాడ్ చేశాను దాల్ మఖనీకి. అదైతే మస్ట్ అండి, ఎందుకంటే అందులో ధనియాలు, జీలకర్ర పొడి అన్నీ కలిపింది కనుక అది ఫ్లేవర్ బాగుంటుంది. సో తప్పకుండా యాడ్ చేసి చూడండి, సూపర్ వచ్చింది. అది యాడ్ చేసేసుకుని మనకి చిన్న పులుపు కావాలి అంటే ఆమ్చూర్ వేసుకోవచ్చండి. నేను ఆమ్చూర్ వేయలేదు, నేను యాక్చువల్గా నిమ్మ చెక్క కట్ చేసి ఉంచుకున్నాను. కొంచెం ఉల్లిపాయలు పక్కన కట్ చేసి అందులో అది పెడదామని, ఎందుకంటే నాకు హోటల్ స్టైల్ లాగా అనిపించింది వాళ్ళు తినాలని, అందుకని ఇలా చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విత్ చపాతీస్, రైస్ సూపర్ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూసారు కదా, అమ్మీ దాల్ మఖనీ రెడీ అయిపోయింది. చూసారు కదా, వావ్, థ్యాంక్ యూ. ఇంక చెప్పనవసరం లేదండి. ఇంకైతే చపాతీస్ ఎవరైనా సరే శుభ్రంగా తినేస్తారు. వావ్, థిక్నెస్ కూడా కరెక్ట్గా వచ్చిందండి. ఇంకా చాలా, ఇంకా తీసుకుని మనం నెమ్మదిగా సర్వ్ చేసేసుకుందామండి. అయిపోయింది కదా, చూసారు కదా, రాజ్మా కూడా శుభ్రంగా ఉడికిపోయింది. రాజ్మా ఎక్కువ వేయకూడదండి, మినపప్పు జిగిరాయి కదా, రాజ్మా కూడా జిగిరాయి కదా, అందుకని మన కలర్కి, టేస్ట్కి అని చెప్పి వేస్తాము. దాల్ మఖనీకి రాజ్మా వేస్తేనే బాగుంటుందండి. రెడ్ కిడ్నీ బీన్స్ అంటాం కదా, అవి రాజ్మా అంటే. చూసారు కదండి, వావ్. ఇప్పుడు మనకు కొంచెం కావాలంటే గీ యాడ్ చేసుకోవచ్చండి మనం పైన. చూసారు కదా, ఇంకా తిన్నారంటే వదలండి. తప్పకుండా ట్రై చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది. థ్యాంక్ యూ. వావ్, చూసారా, వచ్చేసింది, కరెక్ట్ వచ్చేసింది. థ్యాంక్ యూ.